అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం. బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి. అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏ పూజ చెయ్యండి, చిట్ట చివర మాత్రం ఒక మాట అడుగుతారు, దాన్నే మంత్రపుష్పం అంటారు. అందుకే చేత్తో పువ్వులు పట్టుకుని ఆఖరణ అడుగుతారు. ఏమన్నాడు? ఏదో దుర్గాదేవిని పూజ చేశామనుకోండి శారదా నవరాత్రుల్లో, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు. మంత్రపుష్పం చెప్పారు అంటే ఆఖరణ ప్రచోదయాత్, ఆ దుర్గమ్మ మా బుద్ధులను ప్రేరేపించుగాక, ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి. అందుకే రుద్రాభిషేకం చేస్తే శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు అని అన్ని మాటలు చెప్తారు మహన్యాసంలో. ఆ పరమశివుని యొక్క అనుగ్రహము చేత మా బుద్ధులు మంచి వైపునకు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక, చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక. సరే అలా అనుభవించు అందనుకోండి, ఒక్కసారి బుద్ధి అందుకే అన్నిటికన్నా